గిరి కెమెరా లేదు అన్న పెళ్లిగాని ప్రసాద్ ప్రమోషన్స్ అన్న. పెళ్లికాని ప్రసాద్ అవునన్నా రండి అన్న కూర్చోండి అన్న. అంటే ఎందుకు మళ్ళీ యాంకర్ అక్కడ తాగుతాను. అక్క సుమా గారు వస్తున్నారు అందుకే. సుమా నీ సినిమాకి జోక్ లైక్ ఆవిడ చాలా పెద్ద సినిమాలకి రావట్లేదు. ఆల్రెడీ రెమ్యునరేషన్ ఇచ్చేసాం, వేరే ప్రోగ్రాంలో ఉన్నారు, పక్కనే ఉన్నారు, వస్తున్నారు. సుమన్ యాంకర్గా పెట్టుకునే కెపాసిటీ ప్రొడ్యూసర్ దొరికింది నీకు? అంత ప్రొడ్యూసర్ అంత బడ్జెట్ దొరికిందా? అంటే లక్కీగా అంటే బడ్జెట్ తక్కువైనా ప్రమోషన్ బాగా చేస్తున్నాం అన్న. అన్న ప్లీజ్ కూర్చోండి అన్న, కూర్చో సార్ కూర్చో కాఫీ ఇప్పించిన అన్న. అన్నకు ఒక కాఫీ చెప్పు. రెగ్యులర్గా వస్తారన్న ఇక్కడ కాఫీ తాగడానికి. ఇక్కడే థ్యాంక్ యూ. ఇంకేంటి ఎప్పుడు ఏంటి సినిమా పేరు అన్నా? అన్న పెళ్లికాని ప్రసాద్. పెళ్లికాని ప్రసాద్. అవును, టైటిల్ పెళ్లికాని ప్రసాద్ ఎందుకు పెట్టారు? మా ఉగాదికి వస్తున్నా అని పెట్టచ్చుగా. వస్తున్నా సోలో కదా, ఉగాదికి వస్తున్నా దేనికన్నా? ఉగాదికి వస్తున్నా దేనికన్నా? పెళ్లికాని ప్రసాద్ ఆ క్యారెక్టర్ ఎవరు ఒక స్టార్ చేసినట్టు బాగా గుర్తున్నా. విక్టర్ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాను సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఆయన. అవునండి. ఆయన అంతకుముందు వేసిన క్యారెక్టర్ ఏంటి? పెళ్లిగాని ప్రసాద్. దాని బదులు అలాగే సంక్రాంతికి వస్తున్నాం అన్నప్పుడు ఉగాదికి వస్తున్నాను పెట్టచ్చు కదా అని అన్న. అటువంటిది ఏమి లేదన్న, మాకు క్యారెక్టర్కి సరిపోయింది కాబట్టి పెళ్లిగాని ప్రసాద్ అని పెట్టానన్న. దీనికి దానికి ఏ సంబంధం లేదన్న. సో నెక్స్ట్ ఆయన కొట్టాడు బ్లాక్ బస్టర్, నెక్స్ట్ నేను ఈ యంగ్ జనరేషన్లో నేను అన్న మీరు లేని పని అన్నీ చెప్పకండి అన్న. ఏదో ఆ సినిమాలు దొరకడమే కష్టంగా ఉంది, ఈ సినిమా చేసుకుని బయటపడదాం సార్ అన్నాను ప్లీజ్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న పోస్టులు ఎంతమంది ఉన్నారు? బాబు, ఇద్దరు హీరోయిన్లు, పక్కన ఫ్యామిలీ, ఆ పొడ్డోడు, మొత్తం అంతా కలకలాడుతూ పోస్టర్. నువ్వేంటి ఒకటే ఫేస్ మొత్తం 9 వేసుకుని అన్న? కాదన్న, కాదు మామూలుగా. ఇప్పుడు నేను బాబు అనే సినిమా మొన్న రిలీజ్ అయింది. అవును చూశానన్న. పోస్ట్లో నేను, నా ఫాదరు, నా కూతురు, నా కొడుకు, మా నాన్న, మొత్తం ఈ బ్యాచ్ అంతా ఉన్నాం. అది కలర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వస్తాం మొత్తం ఫ్యామిలీ. నువ్వు అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందంటే, నీ టీజర్ రారాజు ప్రభాస్ రిలీజ్ చేశాడు కదా, ఆయన ఇప్పుడు సలార్ అలా నుంచి ఇలా ఉన్నాడు అనుకో, అలాగే నువ్వు కూడా పెళ్లికాని ప్రసాద్ అని 10 తలకాయలు వేసుకుని నువ్వు ఒక్కడే. నన్ను కూడా మాట్లాడినవన్నా. కాదు ఒక్కడే ఆర్టిస్టులు ఉన్నా, దానికి అర్థం ఉందన్న. సోలోగా నువ్వే చేసావా? అక్కడ లేదులేదన్న. దాని పక్కన మళ్ళీ మా క్యారెక్టర్ ఆర్టిస్టులు మురళీధర్ గౌడ్ గారు, ఆయన వర్ధమాన శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణమ్మ అండ్ లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా ఉన్నారన్న. ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేసాం. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చిన్న కారణం ఉందన్న. అంటే వీళ్ళందరూ కలిపి నన్ను బాధ పెట్టే విధానంలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నన్ను అమాయకుని చేసి, అందుకోసమనే సింబాలిక్గా ఆ పోస్టర్ వదిలే ఉన్నా. దాంట్లో నిజంగా ఏ తప్పు ఉద్దేశం లేదన్న. ఏనా ఏందేందో మీరు ఎంకరేజ్ చేయండి. నీలో ఒక టెంపరమెంట్, కొంచెం బాడీ లాంగ్వేజ్, బాడీలో ఏదో కనబడుతుంది. ఎందుకంటే నీకు అంతకుముందు సినిమాకి ప్రమోషన్ ఎవరు చేసేటట్టు, ఈవెంట్కి ఎవరు వచ్చారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ టీజర్ ఎవరు రిలీజ్ చేశారు? అన్న మహారాజు మనస్తత్వం, రాజ్యంలో ప్రజలందరూ బాగుండాలని నువ్వు పెద్ద పొగడక్కర్లేదు, పొగుడుతున్నావు అవసరం కాదన్న. డార్లింగ్ ప్రభాస్ గారు చేశారు అన్న, దానికి బిరుదులు ఇన్ని అక్కర్లే చేశారు. సో వాళ్ళిద్దరూ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫ్యాన్స్ నీ సినిమా చూసి బ్లాక్ బస్టర్ నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపోయావు. లేదన్న, నిజంగా సినిమా కూడా బాగా వచ్చిందన్న, ఎంటర్టైన్మెంట్గా వచ్చింది. దానికి తగ్గట్టు చెప్పు ప్రధానిగా ఇప్పుడు పెళ్లికాని ప్రసాద్ టైటిల్ నీకు పెడితే ఎలా ఉందంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుని తొందరగా పెళ్ళి అయిపోయి ఉంటే నీకు, నీ కూతురు, నీ మనవరాలు వచ్చే వయసు ఉంటే నువ్వు ఇంకా పెళ్లికాని ప్రసాద్. జనరల్గా మేము పబ్లిక్ లోపల మేము ఆఫీసులో కూర్చున్నాం, మేము అలా అనుకుంటాం. ఎందుకు చెప్పు అన్న, ఎంకరేజ్ చేయన్నా. అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న, పెళ్లిగాని ప్రసాద్ అనేది నిజంగా మా స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ కాబట్టే స్క్రిప్ట్ రాయడమే. చెప్పాను పెళ్లిగాని ప్రసాద్ అంటే నా మీద బాగుండదేమో, పైగా వెంకటేష్ గారు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ సినిమా బ్లాక్ బస్టర్, ఆ క్యారెక్టర్ నేనేసి నా పేరు పెడితే బాగుండదేమో, సరదాగా ఉగాదికి వస్తాను, ఏదో పండగ చేసుకోండి సెలబ్రేట్, అలాగేదో చిన్న అందరు ఫ్యామిలీ అని సోలోగా నువ్వే పెట్టుకుని టైటిల్, సోలోగా నీయే 10 పోస్టర్ 10 ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టుకుని నువ్వు చెప్పచ్చు కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి. అలా అంటారు. అంటే నేను చెప్పిన ఏంటంటే ఈ స్క్రిప్ట్కి నేనే కదన్నా,
మీరున్నా కూడా సినిమా అంతే బాగా వస్తుంది. అంటే మ్యాటర్ ఏంటంటే బాగా పెళ్లి కాని కాదన్నా, అసలు ముందు రిలీజ్ అవ్వకముందు పాజిటివ్ డిజైన్ నీ యాటిట్యూడ్ ఏంటి దాని గురించి మాట్లాడుతున్నా. బాగాలేదు అన్నా నేను అన్న సినిమా కంటెంట్కి తగ్గట్టు పోస్ట్ వదిలేరు కానీ దాంట్లో యాటిట్యూడ్ బలుపు ఎక్కడుందన్న, ఎందుకన్నా ఏదో జూనియర్ని మరీ ఇంత రాగింగ్ అన్న. ఆయన మొన్న బ్లాక్ బస్టర్ ఇప్పుడు నువ్వు రెడీ ప్రిపేర్ అన్న కాఫీ తాగన్న, అన్న కాఫీ తాగ అన్న. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది అన్న. తెలుసు, నేను ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ తాగుతాను. అవునన్న. ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ ఎవరో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అన్న, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి అని. వెంకటేష్ గారు మార్కెట్ మీద పెళ్లి కాని ప్రసాద్ అమ్మా నేనే పోస్టర్లో అన్న అదొక ఐకానిక్ క్యారెక్టర్ నా విక్టర్ వెంకటేష్ గారి లైఫ్లో. అంటే ఇండైరెక్ట్గా చేస్తున్నాం ఇవన్నీ అరగంటగా ఒబీడియంట్గా ఉంటున్నావు, బట్ ఎవరికో ఎసరు పెడదాం ట్రై చేస్తున్నాం అన్న. నేను ప్రామిస్ అన్న, స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ వచ్చిందే తప్పిస్తే మేము అలా పెట్టాలని ఏమీ లేదన్న.